మనీష మిత్ర దగ్గరికొస్తుంది. "మిత్ర ఆర్ యూ ఓకే?" అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు. నాకు కొంచెం పర్వాలేదు. కొంచెం మత్తుగా ఉంది కానీ డాడ్ ఎలా ఉన్నారు? డాడ్ ఎక్కడా?" అని చెప్పి మిత్ర అడుగుతూ ఉంటే, "అంకుల్ బాగానే ఉన్నారు మిత్ర" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక చేతికి తాళిచ్చి కట్టు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇటేమో సరియు ఏమో తను రికార్డ్ చేస్తూ ఉంటుంది తన ఫోన్లో. ఇక మిత్ర తాళి కట్టబోతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. మరోపక్క ఇటు నర్స్ వచ్చి వివేక్ని సైన్ చేయమంటూ ఉంటే, ఇక అప్పుడే దేవ్యాని వచ్చి, సైన్ చేయి, ఒక పనిలో పనిగా నేను మన లాయర్ని కూడా పిలిపించాను, డివోర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేసేసే వివేక్. ఎందుకంటే గర్భసంచి లేని దానికి పిల్లలు ఎక్కడ పుడతారు? ఆ జానుని వదిలించుకొని మనం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి వివేక్కి లక్ష్మికి చెప్తూ ఉంటుంది దేవ్యాని కోపంగా. "ఈ పిల్లలు పుట్టని దాన్ని మాకంటగట్టారు, మాకు అవసరం లేదు ఈ జాను" అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, "ఏంటి చిన్నత్తయ్య గారు, ఇప్పుడు మీ బాధ ఏంటి? జానుకి పిల్లలు పుట్టరు, గర్భసంచి లేదు అనే కదా. నా చెల్లెలకి గర్భసంచిని నేను ఇస్తాను, నేను మా చెల్లెలకి పిల్లలకి అనిస్తాను" అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అటు వివేక్ దేవ్యాని షాక్లో అలా చూస్తూ ఉంటారు. మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం ట్విస్టులు జరగబోతున్నాయి, మిత్ర మనీషా మెడలో తాళి కడతాడా లేదా అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.